మధ్యాహ్నం వాళ్ళు ఎస్ వీఆర్ గోయింగ్ ఫర్ వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేశారు. టీటీపీ ఇందులో ముఖ్యంగా టీటీపీ వాళ్ళు దాదాపు ఒక 1 month ముందు అనుకుంటాను అప్రాక్సిమేట్ గా కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెబ్సైట్ ఒకటి ఉంది టీటీపీ వాళ్ళకి. ఆ టీటీపీ వాళ్ళు కమాండర్ ఒక ఆర్టికల్ రాశాడు. దాంట్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఏదో పెద్దది చేయబోతోంది, కుట్ర పన్నుతోంది అని. ఇట్ ఈస్ అబౌట్ 1 month బ్యాక్ అండి వాసుదేవన్. 1 month బ్యాక్ ద టీటీపీ కమాండర్ ఆయన ఒక చేశారు. ఆయన చేసిన దాని మీద ఏదో చేయబోతుంది జమ్మూ కాశ్మీర్ లో చాలా పెద్దగా పాకిస్తాన్. Could you please share that article and after this live? ఎస్, అది ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎక్కడో లీడ్ పాకిస్తాన్ లో లీడు టీటీపీ వాళ్ళకి చేరింది. టీటీపీ వాళ్ళు దాని ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మాకు సంబంధం లేదంటే ఒక నెల ముందు టీటీపీ కమాండర్ ఆర్టికల్ ఎట్లా రాసుకుంటాడు తన వెబ్సైట్ లో, ఎట్లా మెసేజ్ పెట్టాడు దాన్ని 1 month ఇది జరిగి 8 రోజులు అయింది. అంతకు 3 వారాల ముందే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఏదో చేయబోతోంది అని చెప్పాడు. సో ఇక్కడ చైనాకు దెబ్బ, బలూచిస్తాన్ వెళ్ళిపోయిందంటే చైనాకు దెబ్బ వెళ్ళిపోద్ది. పీఓకి గనక మనం పీఓకి ఆక్యుపై చేయబోతున్నాం. మన టెరిటోరియల్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 1947 కి సంబంధించిన టెరిటోరియల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ బార్డర్, ఆ బార్డర్ ని మనం తీసుకోబోతున్నాం. మనం అక్కడ ఉండబోతున్నాం. మోర్ ఓవర్ మనకు పంజాబ్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటి లాహోర్ సిటీని కూడా ఆక్యుపై చేసుకోబోతున్నాం. లాహోర్ సిటీ వరకు వెళ్ళబోతున్నాం. ఇండియన్ మ్యాప్ కూడా మారిపోతుంది. సో ఇక్కడ చైనాకు కట్ అవుతుంది, పాకిస్తాన్కి సింధు ప్రాంతం మాత్రం మిగులుతుంది, బలూచ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేశానికి IMF దగ్గర నుంచి వచ్చి తీసుకున్న నిధులు, ప్రపంచానికి దగ్గర దేశాల నుంచి తీసుకున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఒక సింధు ప్రాంత ప్రజలు మాత్రం పాకిస్తాన్ గా బేర్ చేయాల్సి ఉంటది. ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడ 2 సందేహాలు విద్యాసాగర్ గారు. ఇప్పుడు IMF సమ్ అరౌండ్ $7 billion or $8 billion ఇట్ ఈస్ గోయింగ్ టు శాంక్షన్. సరే, అమెరికా ప్రయోజనాలు అమెరికా, ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ని పాకిస్తాన్ మీద తగ్గించడం కోసం వెనకండి లోన్ ఇప్పిస్తుంది. బట్ ROI అడుగుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది కదా. IMF వాళ్ళ బ్యాంక్, అది వ్యాపార సంస్థ, అదేం చారిటీ కాదు కదా. వాళ్ళు అడుగుతారు ఎట్లా అని. ఏం చెప్తాడు? పోర్టులు ఆల్రెడీ అమ్మేశాడు, రోడ్లు అమ్మేశాడు, ఏం మిగిలాయండి వాళ్ళ దగ్గర అమ్ముకుని? వాళ్ళ యూనిఫామ్ తప్పించి గాడిదలు ఓకే, గాడిదలు మిగిలాయి వాళ్ళ దగ్గర. సో వాటిని కూడా అమ్మేస్తున్నారు కదా. అమ్ముతున్నా, అదే వ్యాపారం. ఇంకా మీద గాడిదల వ్యాపారం చేసుకోవాలా పాకిస్తాన్? ఇంకా గాడిదల వ్యాపారమే చేసుకుంటది పాకిస్తాన్. బట్ ఎప్పటికి వీళ్ళు తీర్చగలరు ఒకవేళ, అంటే ఆ దేశం అంటూ ఉంటే? ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఆ దేశం అంటూ ఉంటే స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై ఉంటే తీర్చాలి, లేకపోతే IMF ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడగలేదు. గోడ కొట్టే అంటారు, IP పెడతారని చెప్పారు చూసారు, IP పెట్టేస్తారు దేశం అంతే. ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎవరు ఇంతవరకు కన్సిడర్ చేయనటువంటి, ఎవరు ఇంతవరకు దాని గురించి ఆలోచించినటువంటి ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదం అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు. తీవ్రవాదం అంటే వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదం ఉంది. ఖలిస్తాన్ తీవ్రవాదానికి కూడా డబ్బులు ఇస్తున్నది ISIA. గురు పన్ను మొన్న రాత్రి పాకిస్తాన్ కి మీడియాకి ఇంటర్వ్యూకి ఇచ్చాడు అమెరికా నుంచి. ఇచ్చి ఏ సిక్కు కూడా భారతదేశం తరఫున పాకిస్తాన్ మీద దాడిలో పాల్గొన్నారు అని చెప్పేసి సిక్కులకు వాడేదో పెద్ద రిప్రజెంటేటివ్ గా వాడు మాట్లాడాడు. దాన్ని బేస్ చేసుకొని నిన్న పార్లమెంట్ లో ఒక ఎంపీ, సింధు ప్రావిజన్ సంబంధించినటువంటి ఎంపీ, పంజాబ్ ప్రావిజన్ సంబంధించిన ఎంపీ గురు పన్ను ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక తీవ్రవాది పేరు వాళ్ళ దేశ పార్లమెంట్ లో పేర్కొంటూ, నా సిక్కు సోదరులు ఎవరు రారు, గురునానక్ అడుగులు పాకిస్తాన్ లో అనుగుణంగా ఉంది. అది ఇన్ని రోజులు గుర్తొచ్చాడా పాకిస్తాన్ కి గురునానక్ గారి మతం? ఇన్ని రోజులు గుర్తొచ్చాడా గురునానక్ గారు? మాట్లాడితే దాని మీద ఇప్పుడు ISI గురు పన్ను ఉన్నాడు కదా, వాడు కూడా